అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది డీపీ న్యూస్ నెట్వర్క్. సమగ్ర విశ్లేషణతో నిక్కచ్చిగా నిజాలు ప్రజలకు చేరవేసే ఏకైక నెట్వర్క్ డీపీ న్యూస్ నెట్వర్క్. మీరు ప్రతిరోజు దేశంలోని నలుమూలలా జరుగుతున్న ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడానికి తప్పకుండా మన డీపీ న్యూస్ నెట్వర్క్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ప్రతిరోజు కూడా మన దేశంలోని ముఖ్యమైన విషయాలన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చే ఏకైక నెట్వర్క్ ఛానల్ డీపీ న్యూస్ నెట్వర్క్. ఈరోజు ముఖ్యాంశాలు: మరోసారి తన గొప్ప మనసును చాటుకున్న సినీ నటుడు సోనూ సూద్, అలాగే సూర్యాపేటలోని రోడ్లు ఇవి రోడ్లా లేక నరకానికి రహదారులా అన్నట్లుగా ఉన్నాయి. అలాగే జపాన్లో భూకంపం ఏర్పడి సునామీకి కూడా అక్కడ ప్రభుత్వం సునామీ ఏర్పడచ్చు అన్న విషయాన్ని ప్రజలకు తెలియజేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అలాగే గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా చక్కటి భోజనం అందించే సుబ్బయ్య గారి హోటల్, ముఖ్యంగా కాకినాడలో మెయిన్ బ్రాంచ్లో జరుగుతున్న అవకతవకల్ని బయటపెట్టిన ఫుడ్ సెక్యూరిటీ అధికారులు. ఇక్కడ వివరాల్లోకి వెళ్తే, మన తెలుగు సినీ నటులలో ముఖ్యమైన నటుడు, ముఖ్యంగా కరోనా సమయంలో తనకు మించిన సహకారం అందించిన గొప్ప నటుడు, గొప్ప సంస్కర్త, అందరికీ సుపరిచితుడు సోనూ సూద్. సోనూ సూద్ మరి కరోనా సమయంలో ఎంతోమందికి తిండి విషయంలో కానీ, నీటి విషయంలో కానీ, వసతి విషయంలో కానీ, చాలామంది కరోనా సోకిన ప్రజల దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడుతున్న సమయంలో సోనూ సూద్ ఈ యొక్క రహదారుల మీద వెళ్ళే పాదాచారులకు కానీ, హాస్పిటళ్ళల్లో ఉండే రోగులకు కానీ తన వంతుగా తనకు మించిన సహాయ సహకారాలు అందించిన విషయం మనందరికీ విదితమే. అయితే ఈ 52వ పుట్టినరోజు జరుపుకుంటున్న సోనూ సూద్ తన యొక్క మనసులోని మాటను బయటపెట్టడం జరిగింది. తనకున్న ఆ సహాయం చేసే గుణం ఇప్పటికి కూడా ఇంకా రోజు రోజుకి పెరుగుతూ ఈరోజు అతను ఒక చక్కని నిర్ణయం తీసుకోవడం జరిగింది. తన 52వ పుట్టినరోజు నాడు 500 మంది వృద్ధులకు ఎలాంటి ఇబ్బందికరంగా లేకుండా చక్కటి వసతి కల్పించాలని, ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళకి చక్కటి వసతి కల్పించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క 52వ పుట్టినరోజు సందర్భంగా సోనూ సూద్ 500 మంది వృద్ధులకు ఒక వృద్ధాశ్రమాన్ని నిర్మించి వారికి నేనున్నానన్న భరోసా ఇద్దామని చెప్పి ముందుకు నడుస్తున్నానన్న విషయాన్ని కూడా తన యొక్క పుట్టినరోజు సందర్భంగా తెలపడం జరిగింది. ఈ యొక్క చక్కటి నిర్ణయానికి ఈ యొక్క డీపీ న్యూస్ కూడా సోనూ సూద్ని అభినందిస్తూ తన యొక్క పుట్టినరోజు సందర్భంగా తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం కూడా జరుగుతుంది. ఇకపోతే ప్రస్తుతం జపాన్ పరిస్థితి చాలా భయానకరంగా ఉంది. అక్కడ భూకంపం రిక్టర్ స్కేల్ మీద 7.6గా నమోదు అవ్వడం జరిగింది. అక్కడ చూస్తే ప్రతి ఇల్లు, ప్రతి రోడ్డు, ప్రతి వాహనం ఒక కుదుపులకు లోనవుతున్నాయి. మరి ఇంత తీవ్రతరమైన ఈ యొక్క భూకంపం ఏర్పడడం వల్ల అక్కడ జపాన్ అనేది ఒక దీవిగా ఉండే దేశం కాబట్టి సునామీ వచ్చే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని చెప్పి అక్కడ ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క భూకంపానికి, ఈ యొక్క సునామీ ప్రభావానికి మధ్య జపాన్ అనేది బాగా దెబ్బతినడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఇస్కాప్, తోయిమా, నిఘాటా ఈ ప్లేస్లలో అలలు ఉవ్వెత్తుగా ఎగిసిపడుతూ అక్కడున్న ఇళ్ల మీద, అక్కడున్న ప్రజలకి చాలా
భయానకరమైన పరిస్థితులు ఏర్పరుస్తున్నాయి కాబట్టి అక్కడి నుంచి ప్రజలందరినీ కూడా జపాన్ ప్రభుత్వం వేరే ప్రాంతాలకు మార్చడం కూడా జరిగింది, సురక్షిత ప్రాంతాలకు మార్చడం జరిగింది. కాబట్టి ఈ యొక్క భూకంపం, ఈ యొక్క సునామీ అనేది కేవలం జపాన్కే కాదు, ఈ యొక్క మిగతా దేశాలకు కూడా కొన్ని కొన్ని దేశాలకి ఈ యొక్క సునామీ ఈ ప్రభావం ఉంటుందని చెప్పి ఈ యొక్క జపాన్ ప్రభుత్వంతో పాటు మిగతా ప్రభుత్వాలు కూడా భయపడడం జరుగుతుంది, మిగతా దేశాలు కూడా భయపడడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా జపాన్లో ఉండే ప్రజలందరినీ కూడా అక్కడి ప్రభుత్వం తిండి విషయంలో, నీటి విషయంలో చక్కటి వస్తువులు కల్పిస్తూ వారిని సురక్షిత ప్రాంతాలకు, ఎత్తైన ప్రాంతాలకు తీసుకెళ్ళి వారికి కావలసిన వస్తువులన్నీ కూడా కల్పిస్తున్నామని చెప్పి అక్కడ జపాన్ ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. やばい、こっち来いって。倒れてきとる、倒れてきとるって。崩れとる。ああ、ああ、水差し取れた。ああ、ああ。おだ、おだ。早く。ああ。なんやこれ。いや、今いい、今いい、今いい。今いい。お母どこ行った？早く来い今。సూర్యాపేటలోని ప్రతి రోడ్డు చూస్తే మనకొక సామెత గుర్తుకొస్తుంది. ఎందెందు చూసినా అందందు గలడు శ్రీహరి అన్నట్టుగా ఏ రోడ్డు చూసినా ఆ రోడ్డులోనే గలదు గుంతలు. ప్రతిరోజు ముఖ్యంగా ఉదయం పిల్లలు కానీ, కాలేజ్ పిల్లలు కానీ, స్కూల్ పిల్లలు కానీ, ఉద్యోగస్తులు కానీ వాళ్ళ పనులకు, వాళ్ళ స్కూల్కి, కాలేజీలకు వెళ్ళే సమయం 8:30 నుంచి 9:30 మధ్యలో, అలాగే సాయంకాలం వచ్చే సమయం కూడా 4:30 నుంచి 6 మధ్యలో. మరి ఈ సమయంలో సూర్యాపేటలోని మీరు ప్రతి రోడ్డు గమనిస్తే అన్ని గుంతలతోనే నిండిపోయి ఉంది. ఇదే సమయంలో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, బండ్ల మీద వెళ్ళేవాళ్ళు, స్కూల్ బస్సులు, వీటితో పాటు ఆటోలు, ఇలా ప్రైవేటు వాహనాలు, ఇవన్నీ కూడా ఆ గుంతల రోడ్లలో వెళ్ళడం వల్ల వాహనదారులకు వెన్నుపూస నొప్పులు రావడం, అలాగే ఈ ఆటోలు, బస్సులు కూడా వాళ్ళ టర్నింగులు తిరిగే సమయంలో ఆ గుంతల వల్ల ఎదురుగా ఏమొస్తున్నాయనేది కూడా చూసుకోకుండా ఆ విధంగా ర్యాష్గా రావడం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మన సూర్యాపేటలోని రోడ్లు మనం గమనిస్తే తెలుస్తుంది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈ ఏదైతే రోడ్లు తవ్వి పెట్టారో అవి తాత్కాలికంగా తవ్విన మట్టినే మళ్ళీ పూడ్చిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. వీటిని గట్టిగా మరమ్మతులు చేసి ఈ వానలు పడే సమయమనే కాదు, మనకి మిగతా సమయంలో కూడా ఈ ఇసుక అనేది ఏర్పడిపోయి ఈ బండ్లు ముఖ్యంగా స్కిడ్ అవుతున్నాయి. ఆ విధంగా 2-3 కింద పడడం కూడా జరిగింది సూర్యాపేట పట్టణంలో. కాబట్టి ఈ యొక్క అధికారులు వెంటనే నిద్ర నుంచి మేలుకొని మనకి రోడ్లు అన్నీ కూడా మరమ్మతులు ఒకటేసారి చేస్తామనుకుంటే సూర్యాపేటలో ఎన్నో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కోరుకుంటున్న విషయం, ఎక్కడ రోడ్డు అయితే వాళ్ళు తవ్వి వాటికి సంబంధించిన పనులు చేశారో, ఎక్కడైతే తాత్కాలికంగా పూడ్చిపెట్టారో మట్టిని, ఆ యొక్క రోడ్డుని గట్టిగా సిమెంట్తో కానీ, తారుతో కానీ, లేదా కంకరతో కానీ దాన్ని సరైన పద్ధతిలో మరమ్మతులు చేయాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క మరమ్మతులు త్వరగా చేసి సూర్యాపేటలోని ప్రజానీకానికి ఉన్న ఇబ్బందిని తొలగిస్తారని చెప్పి అధికారులని డీపీ న్యూస్ నెట్వర్క్ కూడా కోరుకుంటుంది.
ముఖ్యంగా మన తెలుగు వారందరికీ చాలా ఇష్టమైన భోజనం ఏంటయ్యా అంటే ఒక పప్పు, సాంబార్, పులిహోర, దద్దోజనం, స్వీట్స్ ఇలాగా మనకి భోజనంలో ఎన్ని రకాలు ఉంటే, ఎంత రుచిగా ఉంటే మనం అంత ఆహ్లాదకరంగా భోజనం చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్క మనిషి కష్టపడేది తనకు 3 రకాలైన వసతుల కోసం. ఒకటి తిండి, రెండవది బట్ట, మూడవది ఉండడానికి ఒక ఇల్లు. కాబట్టి మనం ముఖ్యంగా శని, ఆదివారాలు వస్తే మనం అలా ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్ళి చక్కటి భోజనం చేయాలన్నా, ఆహ్లాదకరమైన భోజనం చేయాలన్నా కూడా చాలా తక్కువ చోట్లలో మనకి వస్తువులు మంచి హోటళ్ళు కనిపిస్తున్నాయి. అయితే కొన్ని సంవత్సరాలుగా మనకి కాకినాడలో ముఖ్యంగా మెయిన్ బ్రాంచ్ కాకినాడలో ఉండే సుబ్బయ్య గారి హోటల్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. అక్కడికి వెళ్తే నెయ్యితో భోజనం, వద్దన్నా కూడా కొసరి కొసరి వడ్డించే విధానం, అక్కడ ఒక ఇస్తరాకు వేస్తే ఇస్తరి నిండిపోయే విధంగా మనకి ఎన్నో రకాలతో భోజనాన్ని ఏర్పరచడం, ఇవన్నీ కూడా మనం మొన్నటిదాకా ఎవరి నోట విన్నా సుబ్బయ్య గారి హోటల్ అంటే ఒక బ్రాండ్ నేమ్ ఉండేది. కానీ ప్రస్తుతం అదే సుబ్బయ్య గారి హోటల్ మీద ఎన్నో ఎన్నో మాటలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా కాకినాడ మెయిన్ బ్రాంచ్ సుబ్బయ్య గారి హోటల్ మెయిన్ బ్రాంచ్ కాకినాడలో మనకి ఈ యొక్క ఫుడ్ సెక్యూరిటీ అధికారులు వారు వెళ్ళి చెక్ చేయడం జరిగింది. ఎప్పుడైతే వారు చెక్ చేశారో అక్కడ మ్యాగ్నిఫైయింగ్ డేట్ అయిపోయిన, మన ఎక్స్పైరీ డేట్ అయిపోయిన పచ్చళ్ళు, పొడులు మనకి వారికి కనిపించడం జరిగింది. అవే వడ్డించడం కూడా జరుగుతుంది. అలాగే అక్కడ కూరగాయలు కానీ, అక్కడ భోజనం కానీ, కుళ్ళిపోయిన కూరగాయలు, అలాగే ఆ వంట చేసే చోటుని కూడా గమనిస్తే చాలా చెత్తా చెదారాలన్నీ కూడా పడుతూ అక్కడ నీట్నెస్ లేకుండా, క్లీన్లీనెస్ లేకుండా అలాంటి చోట వంట వండుతూ అవి మనకి పెడుతున్నారు. ఒకేసారి కాకినాడలో 3 బ్రాంచుల్లో మెయిన్ బ్రాంచుల్లో ఈ ఫుడ్ సెక్యూరిటీ అధికారులు అక్కడ తనిఖీలు చేయడం జరిగింది. తనిఖీలు చేసి అక్కడ ఉన్న అవకతవకలు చూసి వాళ్ళు నివ్వెరపోయారు. సుబ్బయ్య గారి హోటల్ లాంటి పేరున్న హోటల్లో ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో భోజనం అందుతుందా అని చెప్పి వాపోయారు. కాబట్టి వారికి ఒక చివరి వార్నింగ్ లాగా మరొకసారి ఇలాంటి పరిస్థితి కనుక ఏర్పడితే, ఇలా ఎక్స్పైరీ అయిపోయిన ఫుడ్ అనేది జనాలకు గనక పెడితే ఆ యొక్క సుబ్బయ్య గారి హోటల్ని సీజ్ చేస్తామని చెప్పి చాలా గట్టిగా చెప్పి వారికి మందలించడం జరిగింది. కాబట్టి మనకి ఏ రెస్టారెంట్లకు వెళ్ళినా, ఏ హోటల్కి వెళ్ళినా బయట నుంచి కనబడే హంగు వేరు, లోపల ఉండే జంగు వేరు. కాబట్టి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే మన ఇంటి భోజనాన్ని మించిన భోజనం లేదు. కాబట్టి ఈ సుబ్బయ్య గారి హోటల్లో ఈ విధంగా అవకతవకలన్నీ కూడా గుర్తించి వారికి ఒక చివరి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రైస్ని 2 బాక్స్గా చేసి కందిపొడి, కరివేపాకు పొడి, కందిపొడిలో పప్పు కాంబినేషన్, కరివేపాకు పొడి సింగిల్గా తిన్నాం, పిక్కలు కూడా వేసుకుంది, పప్పు ఆవకాయ కాంబినేషన్. కాకినాడ సుబ్బయ్య గారిది కొట్టం కాజీ. సుబ్బయ్య గారిదా? కాకినాడ సుబ్బయ్య గారి ముందే తినేస్తాను.